జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ధనుస్సు రాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఏకకాలంలో అనేక పనులు చేయగల చాకచక్యాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి, గురువు జ్ఞానకారకుడు కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎక్కువగా జ్ఞానప్రాప్తిని కలిగి ఉంటారు. వీళ్ళు బంధాలు, స్నేహాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు అదృష్టానికి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని విజయంగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రత్యేకంగా ధనుస్సు రాశి పురుషులకి ఆ పనిలో ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనిని తొందరగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే బంధువులకు కానీ మిత్రులకు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేతనైనంత సహాయం చేసేటటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి బంధువులకు కానీ మిత్రులకు కానీ వచ్చినటువంటి సమస్యను పరిష్కరింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు ఎక్కువగా కలిగి ఉంటారు. అదేవిధంగా ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చిన్నతనం నుంచి తండ్రి ప్రభావంతో ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు. అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు తప్పనిసరిగా చూసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు లౌక్యం తక్కువగా కలిగి ఉంటారు. కల్లాకపటం లేని మనసు ఉంటుంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మనసెరిగి ప్రవర్తించటం కాకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే లక్షణం ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. కాబట్టి ప్రత్యేకించి ధనుస్సు రాశి స్త్రీలు మాత్రం నలుగురితో మాట్లాడేటప్పుడు కొద్దిగా చాకచక్యంగా మాట్లాడుకునేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు ప్రపంచ జ్ఞానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని తరచుగా ప్రదర్శిస్తూ ఉంటారు. సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే గృహాన్ని సర్దుకోవటంలో మాత్రం ప్రాధాన్యత తక్కువగానే ఇస్తారు. ఎవరైనా గృహాన్ని సర్దితే మాత్రం కాదనరు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కువగా గృహాన్ని సర్దుకోవటానికి ప్రాధాన్యతను కేటాయించరు. అలాగే వంట విషయంలో కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చూపించరు. వాళ్ళకు వచ్చినట్లుగా వంటను వండేటటువంటి లక్షణం కలిగి ఉంటారు. అయితే పిల్లలను మాత్రం చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవాళ్ళుగా తీర్చిదిద్దాలనే ఆసక్తిని ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీలు కలిగి ఉంటారు. ధనుస్సు రాశి అంటేనే జ్ఞానానికి, తెలివితేటలకి ప్రాధాన్యత ఉన్నటువంటి రాశిగా చెప్పుకోవాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా, అత్యుత్తమ స్థాయికి చేరాలన్నా ధనుస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి, గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, శివస్తోత్రాలు పఠించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.